కొంతమంది హస్బెండ్స్ కూడా బయటికి వచ్చి వీడియోలు తీయడం పెట్టడం జరుగుతుంది. సో హానెస్ట్గా వాళ్ళ మీద కూడా ఒక రివ్యూ చేసి నిజాలేంటి అబద్ధాలు ఏంటని ఇప్పటి నుంచి అన్న కొంచెం చేంజెస్ రావాలని మనం ఆశిస్తాం. కొత్త సెక్షన్స్ కొత్త రూల్స్ కూడా రావాలని చూస్తున్నాం. వస్తాయి కూడా అవి, కానీ కొంచెం మనం పేషెన్స్తో ఉండాలి. కానీ మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాత్రమే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్టు కూడా అనిపిస్తుంది. కొంచెం వాళ్ళు ఏంటంటే లైఫ్ని చాలా ఒక డిసిప్లిన్గా చూస్తారండి సాఫ్ట్వేర్ ఉద్యోగులు. జాబ్ చేసుకుంటూ ఇంటికి వస్తారు, జాబ్ చేసుకుంటూ ఇంటికి వస్తారు, వాళ్ళు వీకెండ్స్ ఎంజాయ్ చేస్తారు, అంతే. వీళ్ళది వేరే లైఫ్ లేదు. సో ఇలాంటి ఒక లైఫ్ తరుణం, ఇలాంటి ఒక సైకిల్లో ఇలా ఒక వైఫ్ డిస్టర్బెన్స్ ఇలాంటివి భరించలేరు. సాఫ్ట్వేర్ పీపుల్ ఆర్ వెరీ సాఫ్ట్ యాజ్ పర్ మై నాలెడ్జ్. సో వాళ్ళకి ఎక్కువ ప్రెషరైజ్ మనం చేయలేము. లాస్ అన్ని మా ఫేవర్ లో ఉన్నాయని చెప్పేసి ఇంకా దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. మిస్యూజ్ చేయడం అంటే ఎక్కడ దాకా కరెక్ట్? జెన్యున్ గా మీకు హరాస్మెంట్ జరుగుతుందంటేనే మీరు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. అంతేకాని ఏదో ఈగోలు వచ్చేసి మా పిన్ని చెప్పింది కంప్లైంట్ పెట్టమని, మా అన్నయ్య చెప్పిండు, మా వదిన చెప్పింది కంప్లైంట్ చేయమని వాళ్ళ ఇళ్ళ మాటలు వినేసి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు చేసుకుంటే నాశనం అయ్యేది వాళ్ళ జీవితమే, వాళ్ళ దాంపత్య జీవితం మాత్రమే. అది వాళ్ళకి తెలుస్తలేదు. సో ఇప్పుడు పెళ్లి చేసుకున్న దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ మాటలల్లో వచ్చేసి కంప్లైంట్ చేయకూడదండి. మనంతటా మనం స్వయంగా ఆలోచించాలి, ఆలోచించుకునే గుణం తీసుకొచ్చుకోవాలి, ఆలోచించుకోవాలి, మాట్లాడుకోవాలి, సొల్యూషన్ తీసుకొచ్చుకోవాలి. ప్రతి దానికి పోలీస్ స్టేషన్లు కోర్టులే కాదు కదా. కొన్నిసార్లు మీరు ఇద్దరు ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకున్నా కూడా సొల్యూషన్స్ అనేది బయటకు వచ్చేస్తాయండి. సొల్యూషన్ అనేది దొరికిపోతుందండి మనకి. సో ఇంత దానికి పెద్దగా చేయడం అనేది దట్స్ నాట్ కరెక్ట్. అండ్ ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా, ఒకసారి కోర్టుకి వెళ్ళినా కూడా అది ఏమవుతుందంటే లైఫ్లో ఒక మచ్చ లెక్క పడిపోతుంది, స్ట్రాంగ్ పడిపోతుంది. ఇట్లా పడిపోతుంది. నన్ను స్టేషన్ తీసుకొచ్చినావా, ఇప్పటిదాకా నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టలేదు, నీ వల్ల అడుగు పెట్టినా, నన్ను కోర్టుకు తిప్పుతున్నావా, నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావా అని ప్రెషర్లు వచ్చేసి రైలు పట్టాల మీదకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా జరుగుతున్నాయి. కానీ ఇలాంటివి చేయకూడదు. లాలో అతుల్ సుభాష్ మరణంతో అయినా కొన్ని మెన్స్ కి ఫేవరబుల్ గా కొన్ని సెక్షన్స్ రావాలని నేనైతే ఆశిస్తున్నాను. కానీ ఆడోళ్ళు మాత్రం 498 వాళ్ళకున్న రైట్స్ ని మిస్యూజ్ అయితే చాలా చేస్తున్నారు. అది కొంచెము తగ్గించుకుంటే హస్బెండ్స్ కొంచెం ప్రశాంతంగా ఉంటారు. జెన్యూన్ గా చేస్తే ఓకే, కానీ కావాలని చేస్తే మాత్రం అమాయకుడు ఏమైతే బలైపోతాడు కదా, ప్రెషర్లో ఏం చేస్తాడు.